గిరిజనులను అడ్డుపెట్టుకొని, మనల్ని అడ్డుపెట్టుకొని మన ఓట్లు తీసుకొని సీట్లు సంపాదించుకుంటున్నారు తప్ప ట్రైబల్స్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ కనిపించటం లేదు. ఏదైనా మారింది అంటే ఎంతో కొంత వస్త్రధారణ మారింది తప్ప అదే పరిస్థితి. ఏదైనా సడన్ గా అనుకొని వ్యాధి వచ్చిన, అర్ధరాత్రులు ఏదైనా విషపూరితమైనటువంటి పురుగు కరిచిన హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ లేవు గ్రామాల్లో. సుమారుగా మేము 70-80 గ్రామాలు తిరిగాం ఇప్పటికీ ఈ అరకు నియోజకవర్గంలో. చాలా కాదు, 100% ఏ గ్రామంలో కూడా చిన్న హాస్పిటల్ లేదు, ఒక వసతి లేదు. ఇంకొన్ని గ్రామాలకైతే హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారుగా ఘాట్ రోడ్లలో, మలుపు రోడ్లలో 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాల్లో నీటి వసతి లేదు, కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు లేదు, అంగన్వాడి కూలిపోతే దాన్ని పునర్నిర్మాణం కూడా చేయటం లేదు. ఎక్కడ ఉన్న బ్రతుకు అక్కడే ఉంది. ఈరోజు నేను చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు. ఇది సామాన్య ప్రజలు, గిరిజనులు, అణిచివేయబడుతున్న వాళ్ళు, అణగారిపోతున్నటువంటి ప్రజలు, వెనకబడినటువంటి మనము ముందుకు తీసుకెళ్లాలని మనందరి తరపున, సామాన్యులందరి తరపున ప్రశ్నించే గొంతుగా నేను చేస్తున్నటువంటి యాత్ర. మన భవిష్యత్ కొరకు, రానున్న తరాల భవిష్యత్ కొరకు చేస్తున్నటువంటి యాత్ర. ఈరోజు చాలా మంది 100కి 90% అందరూ మాట్లాడే మాట ఏంటంటే ప్రభుత్వాలంతే, నాయకులంతే, మన బ్రతుకులు ఇంతేలే, వాళ్ళు మనల్ని పట్టించుకోరు అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఓటేస్తారు కదా, ఓటేసే అలవాటు ఉందా? అందరికీ ఓటేసే అలవాటు ఉంటుంది కదా. ఖచ్చితంగా ఓటేస్తాం, ఎందుకంటే ఓటు మన హక్కు, ఓటు వేయటం అది మన బాధ్యత. ఇప్పుడు ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి తమ్ముళ్ళారా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి మీకు చేయాల్సినటువంటి పని డబ్బు తీసుకొని చేస్తాడా, ఉచితంగా చేస్తాడా? వాస్తవానికి చెయ్యాలంటే ఎలా చేయాలి? ఉచితంగా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అతనికి నెలసరి జీతం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉచితంగా పనిచేయాలి. మన ప్రజా సేవకులు వాళ్ళందరూ కూడా నాకు 1000 రూపాయలు ఇస్తే చేస్తా, 2000 ఇస్తే చేస్తా అన్నారు అనుకోండి, అర్థమేంటి? అతను డబ్బుకి, సొమ్ముకి అలవాటు పడిపోయాడని, లంచగొండిగా మారిపోయాడని, అవినీతికి అలవాటు పడిపోయాడని అర్థం. ఇదే కదా మనం మాట్లాడతాం. మరి ఒక మధ్యతరగతి తరహాలో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు అడిగిన డబ్బును చేతిలో పెట్టగలరు, కానీ మరి మనలాంటి ట్రైబల్స్, గిరిజనులు రోజుకి 200, 250, 8 గంటలు కష్టపడితే 300 రూపాయలు సంపాదించి మనలాంటి వాళ్ళు 1000, 2000 ఇచ్చి పని చేయించుకోగలుగుతామా? కుదురుతుందా? మన వల్ల కాదు. బాధ్యత ఎవరికైతే ఉందో ఆ బాధ్యత నిర్వర్తించాలి, అదే న్యాయం. మరి వాళ్ళ విషయంలో మనం అలా మాట్లాడితే ఇక మన విషయానికి వద్దాం. ఓటు మన బాధ్యత, ఓటు మన హక్కు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే దేశం అభివృద్ధి కాకపోవడానికి. ఈరోజు మన వాళ్ళు దుబాయ్కి వెళ్ళి, కువైట్కి వెళ్ళి, లేదంటే చైనాకి వెళ్ళి, జపాన్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని సెల్ఫీలు, నేను పలానా దేశంలో ఉన్నా అని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైనా ఇండియాకు వచ్చి జపాన్ నుంచో, లేదంటే కువైట్ నుంచో, దుబాయ్ నుంచో ఇండియాలో ఫోటో తీసుకుని నేను ఇండియాలో ఉన్నా అని చెప్పుకునేంత గర్వించదగా బిల్డింగ్లు ఏవైనా ఉన్నాయా మన దేశంలో? మన నియోజకవర్గం కాదు, మన దేశంలో ఉన్నాయా? లేదు. చుట్టూ ఉన్న దేశాలు అభివృద్ధి అవుతున్నాయి, మన దేశం ఎక్కడుందో అక్కడే ఉంది. కారణం ఏంటో తెలుసా? మనము బ్రిటిష్ వాళ్ళ చేతుల బానిసలుగా ఉన్నాం, వాళ్ళని తరిమి కొట్టేశాం. స్వతంత్రం వచ్చింది అనుకుని ఆనందపడిపోతున్నాం, కానీ మనకు స్వతంత్రం రాలా, ఇంకా అదే బానిసత్వం ఉంది. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టగలిగాం, వాడు పరాయోడు కాబట్టి, పక్క దేశం నుంచి వచ్చాడు కాబట్టి పోరాంటే పోయాడు. కానీ ఈరోజు మన ఎక్కడ బానిసలుగా ఉన్నాం తెలుసా? మన దేశ పౌరుల దగ్గరే, మన వాళ్ళ దగ్గరే మన బానిసలుగా ఉన్నాం. వీళ్ళని ఎలగొట్టలేము, వీళ్ళని తరిమేయలేము, బానిసలుగా బతికి తీరాల్సిందే అని మనం ప్రిపేర్ అయిపోయాం. మనం ఇది మారాలి. ఓటు మన బాధ్యత, మన హక్కు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించినటువంటి హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కు అది. ఈ హక్కుని ఎవ్వరు లాక్కోలేరు. ఈ హక్కుని, ఈ బాధ్యతని మనం ఎలా వేయాలి? ఉచితంగా వేయాలా? బాధ్యత కాబట్టి డబ్బు తీసుకొని వేయాలా? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉచితంగా ఎలాగైతే పని చేయాలో భారతీయ పౌరుడు ఉచితంగా ఓటేయాలి. అది నా హక్కు. నేను ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన వాడిని, ఇది నా పౌరసత్వ హక్కు అని ఓటేయాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఓటుకు నోటిస్తే ఓటేస్తున్నాం. డబ్బు లేకపోతే చాలా మంది ఓటేయడానికి కూడా ఇష్టపడట్లా. ఏ పార్టీ వాడు డబ్బులు ఇవ్వట్లేదు, ఓటేమేద్దామని చెప్పి ఆగిపోతున్నారు చాలా మంది. మరి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా డబ్బు అడిగితే లంచగొండులని మనం మాట్లాడితే, మన బాధ్యతగా, మన హక్కుగా మనం వేయాల్సిన ఓటుకు డబ్బు అడిగితే మనమేమవుతాం? మనం లంచగొండులు అవుతాం కదా, మనం అవినీతి పరులమే అవుతాం కదా, మనం కూడా అన్యాయస్తులమే అవుతాం కదా. ఇది మారాలి. ఎప్పుడైతే ఓటుకు నోటు ఇచ్చే సిస్టమ్, ఓటుకు నోటు తీసుకునే మనం మారతామో, ఇచ్చేవాడు ఉండకూడదు, తీసుకునేవాడు ఉండకూడదు. ఒకటి చెప్తా, నేను ఉన్న ఎలక్షన్స్ వచ్చాయి, కొన్ని పార్టీలు వచ్చాయి, 2000 ఇస్తా అన్నాడు. నేను తీసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఎందుకంటే అది మూడో కంటికి తెలియదు. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నేను అవినీతిని ప్రోత్సహిస్తున్నా. నాకు 2000 ఓటుకి ఇచ్చిన వాడు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, అసెంబ్లీలో కూర్చున్న తర్వాత 2000కి 2000 సంపాదించుకోవాలనుకుంటాడా? నాకు సేవ చేయాలనుకుంటాడా? ఏమన్నా? నాకు 2000 ఇచ్చాడు, అది పెట్టుబడి. గెలిచిన తర్వాత 2కు 2 సంపాదించుకోవాలనుకుంటాడు. కానీ నా ఊర్లో రోడ్డు లేదు, నా ఊర్లో డ్రైనేజీ లేదు, నా రైతులకు భరోసా రాలేదు, ప్రభుత్వ పథకాలు అందటం లేదు, మాకు స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, అవి లేవు, ఇవి లేవంటే, అరే నీకు 2000 ఇచ్చాను రా, ఆ 2000 నేను సంపాదించుకున్న తర్వాత చూద్దాం నీ సమస్య ఆగును అంటాడు. అవునా సార్? అంతే కదా. ఇప్పుడు నేను మారాలా, ఇచ్చేవాడు మారాలా? ఇప్పుడు నాకు ఇచ్చాడు, ఇస్తున్నాడు ఓటుకు డబ్బు, నేను వద్దు అంట, నేను రిజెక్ట్ చేస్తా, నాకు వద్దు అంటే ఇగ్నోర్ చేస్తా. ఇవ్వగలడా? ఆ కాలర్ పట్టుకొని బలవంతం చేసి బెదిరించి ఇవ్వగలడా? ఇవ్వలేడు. కాబట్టి మన గ్రామం, మన మండలం, మన నియోజకవర్గం, మన రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఇక్కడ మార్పు మొదలవ్వాలి. ఎక్కడ? వేళ్ళ నుంచి పెకిలించి తీయాలి. ఇక్కడ మార్పు మొదలవ్వాలి. ఓటుకు నోటు తీసుకునే సిస్టమ్ మారితే ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధులు అవే అవుతాయి. మన ఊర్లో లేనివన్నీ వస్తాయి, అడగకుండానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మిగిలిన దేశాల్లాగా మనం కూడా గర్వించదగ్గ స్థాయిలో మన దేశాన్ని చూసుకోవచ్చు. ఇది మార్పు మన చేతుల్లో ఉంది. ఈరోజు సామాన్యులను అడ్డు పెట్టుకొని ఓట్లని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ప్రశ్నించే హక్కు ఓటు, అది అమ్మేసుకుంటున్నాం మనం. ఎప్పుడైతే నా ఓటు నేను 2000కి 3000కి నీకేస్తానని మాట ఇచ్చాను ఒక పార్టీకి, ఆ రోజున నేను అమ్ముడుపోయా. ఓటు అంటే ప్రశ్నించే హక్కు. ఇప్పుడు నా ఓటును నేను అమ్ముకున్న తర్వాత నాకు ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎమ్మెల్యే సరిగ్గా పని చేయలేదని నేను ఎందుకు అంటాను? అమ్మేసుకున్నాను కదా ఓటుని. ఆ పార్టీ వాడు పని చేయలేదని నేను ఎలా అనగలుగుతాను? నా ఓటును అమ్మేసుకున్న తర్వాత అనలేను కదా. కాబట్టి ఇక్కడ మనం మారాలి. ఇక రెండో విషయానికి వస్తే, రాజకీయాలన్నీ కూడా కుట్రగా మారాయి. ఈరోజు ప్రజలే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బొమ్మలు. ప్రజలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అందరూ కూడా. నేను 1-2 పార్టీలు అని చెప్పాను. రాజకీయ రంగంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా 100కి 90% మంది దేనికోసం అంటే వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి. ఏది మనకులాగా 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు కాదు వాళ్ళవి. వేల లక్షల కోట్ల వ్యాపారాలు కాపాడుకోవడానికి రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు. ఎందుకంటే 100 లక్షల కోట్లు ఉంటాయి కదా. రెండవది, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. మూడవది, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని కొట్టేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్ని అమాయకులను చేసి, ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేసి ఎప్పుడు వస్తారు తెలుసా? నాయకులు మన దగ్గరికి చివరి 6 నెలలు వస్తారు. 4.5 సంవత్సరాలు రారు. ఏ ఎమ్మెల్యే రాడు, ఏ నాయకుడు రాడు.
బాబు మీ గ్రామంలో ఏమైనా అవసరాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, అమ్మా స్కూల్ ఉందా, హాస్పిటల్ ఉందా, అంగన్వాడీ ఉందా, నీళ్లు సరిగ్గా అందుతున్నాయా, ఏమైనా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా అందుతుందా, తల్లికి వందనం అందుతుందా, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తున్నాయా, ఇవి అడగటానికి మన దగ్గరికి నాయకులు రాట్లా. చివరి 6 నెలల్లో వచ్చి ఆ 6 నెలల్లో మీకు అది చేస్తాం ఇది నిజంగానే చేస్తారు. అప్పుడు చివరి 6 నెలల్లో అంతో ఇంతో చేస్తారు, మంచి మంచి పనులు చేస్తే 4.5 సంవత్సరాలు చేయనిది ఈ 6 నెలల్లో చేసినట్టు చూపించి మన ఓటుని మాయ చేసి లాక్కుంటున్నారు. ఇది పొలిటికల్ డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా. ఇది వీళ్ళకి మన సమస్యలు తెలీదు, పేదవాడి సమస్యలు తెలీదు, పేదవాడి కష్టం తెలీదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ డబ్బుల్ని ఆస్తులు కాపాడుకుంటున్నాడు. ఒక మనిషి బ్రతకడానికి ఎంత డబ్బులు కావాలి తమ్ముడు నీకు ఎంత డబ్బు ఇస్తే హ్యాపీగా బతుకుతావు? ఒక BMW కారు, ఒక పెద్ద బంగ్లా, విలాసవంతమైన జీవితం అనుకుంటే అమెరికాకి వెళ్ళేలాగా ఎంత డబ్బు కావాలి చెప్పు? ఒక 70 సంవత్సరాలు బ్రతకడానికి ఎంత డబ్బు సరిపోద్దమ్మా? ఎంత డబ్బు సరిపోద్ది ఒక కుటుంబానికి? ఒక 10 కోట్లు సరిపోద్దా? ఒక 100 కోట్లు జీవితం అంతా ఒక 60 సంవత్సరాలు బ్రతక సరిపోదా? 100 కోట్లు విలాసవంతంగా కోరుకున్నది ఇంకా అనుభవించాలి. 100 కోట్లు సరిపోద్ది కదా? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ ఉన్న రాజకీయ పార్టీలు, మన చుట్టూ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, ప్రధానమంత్రి దగ్గర నుంచి తీసుకోండి అందరినీ, వాళ్ళు రాజకీయ ప్రవేశం, రాజకీయంలో అడుగు పెట్టినప్పుడు 2 ఎకరాల స్థలంతో ఒక చిన్న బండి, ఒక చిన్న కారు, ఒక చిన్న ఇల్లు, ఒక 10 సెంట్ల స్థలం ఇలా మొదలు పెట్టారు. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి సీఎం, ప్రతి పొలిటీషియన్ 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎమ్మెల్యేకి వచ్చే జీతం ఎంత తెలుసా? సుమారుగా 1 లక్ష రూపాయలు వస్తుంది. లక్షే 5 సంవత్సరాలకు గాను తిప్పి కొట్టినా కూడా 50 లక్షలు రావు. వీళ్ళు 5 సంవత్సరాల్లోగా 500 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు తెలుసా? మన డబ్బు, మనం అనుభవించాల్సిన డబ్బు, మనం బతకాల్సిన డబ్బు, మనం బాగుపడాల్సిన డబ్బుతో వాళ్ళు లాక్కొని పేదల గుడిసెల మీద మేడలు కట్టి వాళ్ళు బాగుపడుతుంటే మన బతుకులు మాత్రం ఇట్లే అనగారిపోతూనే ఉన్నాయి. మన బతుకులు మారటం లేదు. రాజకీయ కుట్ర ఇదంతా కూడా, రాజకీయ డ్రామా ఇదంతా కూడా. పేదవాడిగానే ఉన్నాడు తప్ప పేదవాడిని అడ్డు పెట్టుకున్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతున్నారు. పేదవాడు అలాగే ఉండిపోతున్నాడు. అవే పురి గుడిసెలు, అవే రేకు ఇల్లులు, అవే పెంకుటిల్లులు, అవే అతుకుల బొంతలు, అవే జీవితాలు. మన బ్రతుకులు మాత్రం వెలగటం, అవే చీకటి, అదే అంధకారం, అవే సమస్యలు, అవే బాధలు. తెల్లారితే ఎలా తినాలి, తెల్లారితే పనికి ఎక్కడ వెళ్ళాలి, తెల్లారితే ఎవరు కూలి పైసలు ఇస్తారు, తెల్లారితే హాస్పిటల్కి పైసలు ఎలా చేయాలి, ఆపరేషన్కి డబ్బు ఎలా చేయాలి, డెలివరీకి డబ్బు ఎలా చేయాలి, ఇవే పేదవాడింట్లో సమస్యలు. కానీ నువ్వు ఎవరికైతే ఓటేసి గెలిపిస్తున్నావో వాడికి కష్టం అంటే తెలియకుండా బ్రతుకుతున్నారు. కష్టం అంటే తెలియకుండా 1000 కోట్లు సంపాదిస్తున్నారు. పైగా మధ్యలో పథకాల పేర్లతో వస్తారు. ప్రతి పార్టీ వాళ్ళు పథకాలు పెట్టి, పథకాలకు ఏం పేర్లు పెడతారమ్మా? ప్రజలకు సంబంధించినటువంటి ఒక సెక్యులర్ పేర్లు పెట్టరు. ఎవరి పేర్లు పెడతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంట్లో కుటుంబీకుల పేర్లు, వాళ్ళ అయ్యల పేర్లు, వాళ్ళ అమ్మల పేర్లు, వాళ్ళ తాతల పేర్లు పెడతారు. కారణం ఏంటో తెలుసా? మేము పథకాలు ఇస్తాం, మనం చప్పట్లు కొట్టేస్తాం, ఫలానా పథకాలు ఇచ్చేస్తున్నారు, ఫలానా స్కీములు వచ్చేస్తున్నాయని. పథకాలు ఎవరి డబ్బుతో ఇస్తున్నారు తెలుసా? ఎవరి డబ్బు అమ్మా? ఎవరి డబ్బు? మన డబ్బు. వాళ్ళ ఆస్తులు కాదు, వాళ్ళు సంపాదించినవి కాదు, వాళ్ళు పెట్టుబడులు పెట్టినవి కాదు, వాళ్ళ ఇంట్లో బంగారు తీసి పెట్టేవి కాదు. మన డబ్బుని తిరిగి మనకే ఇస్తున్నారు. తింటే పన్ను, నీళ్లు తాగితే పన్ను, బట్ట కొంటే పన్ను, రోడ్డు మీద వెళ్తే పన్ను, మాట్లాడితే పన్ను, అడుగడుగున పన్ను పేరుతో డబ్బులు వసూలు చేసి ఈ డబ్బులతో తిరిగి మీకే పథకాలు ఇస్తామని మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. సరే, ఇస్తున్నారు, మంచిదే. ఆ పథకాలైన ప్రతి గ్రామంలో 10 మంది ఉంటే 10 మందికి అందుతున్నాయా? ఈ ప్రశ్న నేను ఇప్పటివరకు 70 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరిని అడిగితే అందరూ చెప్పిన ఒకటే మాట ఏంటో తెలుసా? సార్, 10 మందిలో 3 వస్తున్నాయి, 7 మందికి రావటంలా. ఎక్కడికి పోతుంది డబ్బు? ఎక్కడికి పోతుంది అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు.
అందుకే నేనెందుకు వచ్చాను చెప్తాను. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాను. మీరు కూడా అనుకోవచ్చు, నువ్వు కూడా కోట్లు సంపాదించుకోవడానికి వచ్చావేమో అని. నేను సినిమా హీరోగా చేశా 2011 నుంచి 2016 వరకు. నేను కొన్ని వేల బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి, దేశ విదేశాల్లో. నా కార్ అది డిజైర్, స్విఫ్ట్ డిజైర్. నేను అనుకుంటే ఈరోజు నా బ్యాంకులో 10 కోట్ల డబ్బులు ఉండేది. నేను BMW కారులో తిరిగేవాడి. నాకు డబ్బు అంటే ఆశ లేదు, నా చుట్టూ అందరూ తెలుసు. నేను 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు పేదలకు పంచే వ్యక్తి. నా సొంత డబ్బుని. నాకు ఈ రాజకీయాలు, ఈ నాయకుల కుట్ర చూసి మోసపోతున్నటువంటి బ్రతుకుల్ని చూసి అలసిపోయి, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నేను కూడా ఒక పేదవాడిని. నేను కూడా సామాన్యున్నే. ఒక సామాన్యుడు రావాలి, డబ్బు కోసం పనిచేసేవాడు కాదు, డబ్బు సంపాదించేవాడు కాదు, పేదల బ్రతుకుల్ని వెలిగించేవాడు ఒకడు రావాలి. అవినీతిని, అన్యాయాన్ని, కుట్రల్ని ప్రశ్నించేవాడు ఒకడు రావాలి. ఒక గొంతుక కావాలి సామాన్యుల పక్షంగా. సామాన్యుల భవిష్యత్తు మార్చడానికి ఓట్లు మాత్రమే కాదు, చట్ట సభల్లో మాకు సీట్లు కూడా కావాలి. అగ్రవర్ణ కులాల నాయకుల పక్కన మేము కూడా అసెంబ్లీలో కూర్చోవాలి అని నినాదముతో పాదయాత్ర చేస్తున్నాను. ఈరోజు నేను ఎక్కడికి పోతుందో తెలుసా? మనకు రావాల్సిన డబ్బులు, పథకాలు ఎక్కడికి పోతున్నాయో తెలుసా? మధ్యలో ఉన్న ఎమ్మెల్యే తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకోండి. ఈయనకు డబ్బులు లేవు, ఈయన ఎమ్మెల్యే ఎలా అవుతాడు, ఈయన ఏం చేస్తాడు అనుకుంటారు మీరు. ఎమ్మెల్యేకి డబ్బు కావాలా? చెప్పండి, ఎన్ని కోట్లు ఉండాలి ఎమ్మెల్యేకి? ఏం అవసరం లేదు. డబ్బులు లేనోడు ఈయనేం ఎమ్మెల్యే అవుతాడు, ఈయనేం సేవలు చేస్తాడు మీరు అనుకోవచ్చు. ప్రజలకి పూర్తిగా దాని మీద అవగాహన లేక. ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసా? నేను ప్రభుత్వం, మీరు ప్రజలు, ఈయన ఎమ్మెల్యే. నేను నిధిని కేటాయిస్తా. అంటే ఈ నియోజకవర్గం, ఈ అరకు నియోజకవర్గానికి ఇన్ని వేల కోట్లు ఈ 5 సంవత్సరాల గణని కేటాయిస్తా. ఈ 5,000 కోట్లని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నీటికని, కొలాయిలకని, రోడ్లకని, హాస్పిటల్కని, స్కూళ్ళకని, అంగన్వాడీలకని, పథకాలకని. ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి ప్రజలకు రావాలి. నేను ఈ డబ్బు ఇస్తున్నా. ఎమ్మెల్యే తన ఇంట్లోంచి ₹1 తేడు అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులని ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేది. కానీ ఈయన ఏం చేస్తారు తెలుసా? అప్పటికే ఓటుకు నోటు పేరుతో 100 కోట్లు పనిచేసి ఉంటాడు నియోజకవర్గంలో. ఎన్ని కోట్లు? 100 కోట్లు. అఫీషియల్ గా, అధికారికంగా డబ్బు ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? ఎన్నికల సమయంలో 40 లక్షలు మాత్రమే. ఎంత? 40 లక్షలు మాత్రమే. అది అధికారికంగా. అంతకంటే ₹1 ఎక్కువ పెట్టినా కూడా నేరం, అది చట్టరీత్యా నేరం. అది ఈ రోజు ఏ ఎమ్మెల్యే అయినా 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడా? 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బును సంపాదించుకోవడానికి మనకు రావాల్సిన పథకాలని దోచేసుకుంటారు, సగం వెనకేసుకుంటారు. నేను 100 రూపాయలు ఇస్తా, ప్రజలకు ఇవ్వు అని చెప్పి. ఈయన ఏం చేస్తారు తెలుసా? 80 దాచుకుంటాడు. ఎన్నికల్లో డబ్బు పంచాడు కదా పాపం. 80 దాచుకుని 20 రూపాయలు మీకు పంచుతాడు. నష్టం ఎవరికి? ప్రజలకి. ఆ దాచుకున్న డబ్బు ఎవరిదో తెలుసా? ప్రజలది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎవరిదో తెలుసా? ప్రజలది. మన డబ్బు మన ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది, ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది, ఇక్కడి నుంచి ప్రజలకు వచ్చే లోపల తారుమార్, గందరగోళం, డబ్బులు అయిపోతాయి. మనము ఇలాగే బిక్కున ఎవరో వస్తారు, ఏదో చేస్తాడు, ఎప్పుడు మారిద్దో మా బతుకులు ఇద్దే, వాళ్ళు మాత్రం అక్కడ, మేము మాత్రం ఇక్కడ అని అనుకుంటూ బాధపడుతూ రోజులు గడిపేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలంటే నేను 2 విషయాలు చెప్తున్నాను. ఒక సామాన్యుడు రావాలి. ఈ కేసులు లేని వాళ్ళు, 1000 కోట్లు లేని వాళ్ళు, 1000 కోట్ల వ్యాపారాలు లేని వాళ్ళు, నిజాయితీ పరులు అన్యాయాన్ని ప్రశ్నించడానికి రావాలి. ఈరోజు అభినయ్ దర్శన్ అని, నేను కడప వాసిని. కడప తెలుసా? 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. పాదయాత్ర ప్రారంభించింది 11వ రోజు. ఈ అరకు నియోజకవర్గంలో చేస్తున్నాను. అరకు నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే 175 నియోజకవర్గాల కంటే అరకు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. అందుకు ఇక్కడ ప్రారంభించాను. ఈ పాదయాత్ర సుమారు 12 నుంచి 18 నెలల పాటు కొనసాగబోతుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి చైతన్యం తీసుకురావటానికి నేను మాట్లాడుతున్నా. తమ్ముళ్ళారా ఒకటి చెప్పండి, నేనేం తప్పు మాట్లాడానా? నా మాటలు ఏదైనా తప్పు ఉందా? వాస్తవాలే మాట్లాడానా? అన్యాయం మాట్లాడానా? వాస్తవాలే కదా. ఈ చైతన్యం రావాలి మనలో. ఈ చైతన్యం రావాలి. మనలో నుంచి ఒకరిని అసెంబ్లీకి పంపిద్దామంటున్నాను. మనవాన్ని, మన ఎస్టీ వాన్ని ఒకరిని అసెంబ్లీకి పంపిద్దాం. ఒక అరకు నియోజకవర్గమే కాదు,
మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో నేను నా తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్తున్నా. ఎలాంటి వాళ్ళో తెలుసా? అవసరమైతే పదవికి రాజీనామా చేసి ప్రజల కోసం నిలబడేలాంటి మంచి మనసు ఉన్నటువంటి, త్యాగపూరితమైన మనసు ఉన్నటువంటి వాళ్ళని, అవసరమైతే నా నియోజకవర్గం కోసం నేను ప్రాణమైన పెడతాను అనేటువంటి వాళ్ళని నేను తీసుకురాబోతున్నాను నా పార్టీ తరఫున. ఒక్క అవకాశం ఇద్దాం. నేను ఒకటే చెప్తున్నాను, నేనని పక్కన పెట్టండి కాసేపు. ఎవరైతే ఓటుకు డబ్బు పంచుతారో వాళ్ళు మీకు సేవ చేయరు. వాళ్ళు ఎవరైనా, నేను పంచినా కూడా నేను మీకు సేవ చేయను. రేపటి రోజున నేనే వచ్చి ఓటుకు 1000, ఓటుకు 500 ఇచ్చాను అనుకోండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి, నేను గెలిచిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకుంటాను తప్ప మీకు సర్వీస్ చేయను, నేను మీకు సేవ చేయను. మీ అవసరాలు తీర్చుని, మీ సమస్యలు తెలుసుకున్నాను. ఆ డబ్బు సంపాదించుకోవడానికి 5 సంవత్సరాలు పోద్ది. నేను డబ్బు పంచినా నేను ప్రజాసేవ చేయను. ప్రజానాయకుడు కాదు కావాల్సింది, ప్రజలకు ప్రజాసేవకుడు కావాలి. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలాంటి వాడికి ఇస్తారు తెలుసా? అమ్మా, మన నియోజకవర్గానికి నేను సేవ చేసుకుంటాను, ఓటుకు రూపాయి కూడా నేను పెట్టలేను, ఇవ్వలేను, అవకాశం ఇవ్వండి, గెలుస్తాను, నా ప్రజల్ని గెలిపించుకుంటాను అని గలం ఎత్తేటువంటి ఒక్క సామాన్యుడికి అవకాశం ఇద్దాం. మనలో నుంచి ఒకరిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిద్దామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.